హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. ఈరోజైతే మనం రామేశ్వరం అయితే వచ్చాం. ఇంకా రాగానే రెడీ అయిపోయి లాకర్ రూమ్లో లగేజ్ పెట్టి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాం. ఇంకా స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటో ఎక్కి టెంపుల్కి అయితే బయలుదేరాం. ఇంకా మనిషికి అయితే 30 రూపాయలు అనమాట. ఇంకా అలా వెళ్తుంటే ఏనుగైతే కనిపించింది. అదైతే చాలా బాగుందనమాట. దాని దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. అందుకే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాం. ఇంకా టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలాగే ఈ టెంపుల్లో హైలైట్ ఏంటిదంటే, ఇప్పుడు నార్మల్గా అరుణాచలంలో డిజైన్ ఎలాగో ఇక్కడ అయితే డిజైన్తో పాటు కలర్ఫుల్గా ఉన్నదనమాట టెంపుల్ అయితే. ఇంకా దర్శనం కూడా చాలా బాగా అయితే అయిపోయిందనమాట. దేవుడి దగ్గరికి దేవుని దర్శనం చేసుకోవడానికి లైన్లో నించుంటే లైన్ ఏమో ఒకేసారిగా ముందుకు మూవ్ అయింది. ఏటి దాన్ని చూస్తే పక్కన చూస్తే ఏనుగు ఉంది. ఏనుగులు చూస్తే క్యూట్‌గానే ఉన్నాయి కానీ, ఆ ఆకారం చూస్తేనే భయమేత్తంది. సరేలేండి, రామేశ్వరంలో దర్శనం అయిపోయింది కదా! ఇంకా అలాగే కాస్త ముందుకెళ్లారంటే మీకొక అగ్ని తీర్థం అనే సముద్రం ఉంటది. ఎళ్దాం పదండి. ఇదిగోండి అగ్ని తీర్థం. అసలైంది ఏంటిదంటే ఫస్ట్ ఇక్కడికొచ్చి స్నానం చేసి అప్పుడు గుడిలోకెళ్ళి దర్శనం చేసుకోవాలనమాట. ఆ టైంలో అది మాకు తెలీదు. రావణాసురుడిని రాముడు చంపిన తర్వాత ఇక్కడికొచ్చి స్నానం చేసి అప్పుడు శివుడికి పూజ చేశాడని చెప్పేసి చెప్తారు. నదిలో మునిగి స్నానం చేసి అప్పుడు గుడిలోకెళ్ళి దర్శనం చేసుకుంటారనమాట. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళారంటే మీకు బస్ స్టాప్ కనిపిస్తది. అక్కడ ధనుష్కోటికి బస్సు అయితే ఎక్కొచ్చు. ఫైనల్‌గా అరగంట వెయిట్ చేసిన తర్వాత ధనుష్కోటికి బస్సు అయితే వచ్చింది. ఇంక పదండి ధనుష్కోటికి ఎళ్దాం. వచ్చే రూట్ మొత్తం సీ ఫుడ్డే అనమాట. ఎందుకంటే ఫుల్ నదే కాబట్టి కోస్టల్ ఏరియా కాబట్టి మొత్తం సీ ఫుడ్డే. ఇంకా ఫిష్ ఫ్రైలయ్యి అలా చేస్తుంటే నాకు నోరు ఊరిపోయేది. ఈడు బస్సు ఆపితే మళ్ళీ ఎప్పుడొత్తాడని చెప్పేసి దిగేవాడిని కాదు. ఇంక సర్లే అడ్జస్ట్ అయిపోయి అలాగే ఫైనల్‌గా లొకేషన్‌కైతే వచ్చాం అనమాట. ఇంకా ఇప్పుడు మనం కరెక్ట్‌గా ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాలో అయితే ఉన్నాం.